గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని అప్పట్లో పెద్దవాళ్ళందరూ చెప్పేవాళ్ళు. ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా ఇదే పాట. కానీ నాకు పెళ్ళయిన తర్వాత మంచిగా పండలేదు. అది కూడా నా మిస్టేకేలండి. గోరింటాకు రుబ్బిన 2 రోజుల తర్వాత పెట్టుకుంటే ఎవరికి మాత్రం పండుతుంది. పిల్లలకి మాత్రం చాలా బాగా పండింది. వెంటనే పెట్టాను. వాళ్ళకి పెట్టడమే సరిపోయింది. ఇంకా నాకైతే కుదరలేదు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ పంచాయతీ కొలియర్ అయితే వచ్చింది. ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే మోటార్ రాదు, నీళ్ళకి ఇబ్బంది. ఈ టైంలో పంచాయతీ కొలియర్ వచ్చి అంటే అదృష్టమే. మాకు డే బై డే కొలియర్ వస్తుందండి. కూర అయితే అలసందలు వండాను. అన్నం గంజి వార్చిపోయానంటే ఇంకా అన్నం కాస్త జావ అయిపోయినట్టే. ఏమాత్రం అన్నం ముద్దైనా ఇంకా మా వారు 2 బెల్లం ముక్కలు వేసేయచ్చు కదా అని అంటారు. అలా ఉంటుంది. కూర అయితే అయిపోయిందండి. ఈ రోజుకి ఒక గ్లాస్ అయినా మజ్జిగ తాగితే మంచిదంటమ్మా మా సార్ చెప్పారని మా చిన్న చెప్తుంది. వాళ్ళ కోసమని మజ్జిగ కలిపేసి పక్కన పెట్టేస్తాను. గోరింటాకులో పట్టీలు నానబెడితే తెల్లగా వస్తాయంటండి. మా అక్క చెప్పింది. అందుకని నైటే మిగిలిన గోరింటాకులో పడేసాము. ఇంకా పిల్లల కోసం అయితే నేను కొంచెం ఎగ్ రైస్ అయితే చేశాను. వెళ్లే ముందు మా చిట్టి తల్లులకి చెరో గ్లాస్ మజ్జిగ అయితే ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చక్కగా పట్టీలు వాష్ చేసుకున్న తెల్లగా వచ్చినాయండి నిజంగా. కరివేపాకు ఆకుకోసి పెడితేనేమో నల్లగా వచ్చేస్తుందండి. అందుకని ఇలా కొమ్మలు తుంచి బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ యూజ్ చేసుకుంటున్నా. చాలా బాగుంటుంది. ఇంతే వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. ఉంటా మరి. బాయ్.